హైడ్రా అయితే క్లారిటీగా చెప్పింది ఇంకా ఫాతిమా కాలేజ్ జోలుకి పోమని. సెప్టెంబర్లోనేమో ఎడ్యుకేషన్ ఇయర్ తర్వాత స్పందిస్తామన్నారు. డెఫినెట్గా ప్రభుత్వం ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎంను ముట్టుకుంటే ఏమవుతుందన్న భయం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు రెండు పార్టీలకు కూడా హైడ్రా వ్యక్తులను బట్టి పార్టీలను బట్టి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? అదే కరెక్ట్ కాదు. వాళ్ళు జస్టిఫై చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ ఇయర్ లేకపోతే కాలేజీ అదేని చెప్పి మాధవిలత రేజ్ చేసిన పాయింట్ కూడా కరెక్ట్ కదా. మరి మీరు పేదవాళ్ళవి కూల్చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. సామాజిక ప్రయోజనం అంటే పేదవాళ్ళవి కూల్చడం కూడా తప్పే కదా. పేదలు చెరువులో సరే ఎన్ కన్వెన్షన్ కూల్చారంటే ఓకే. మూసీ దగ్గర లేకపోతే వేరే దగ్గర ఎవరైనా పేదలు వాళ్ళు తెలియకుండా కొన్నాయి కూడా కొన్ని అంటే అవేర్నెస్ లేకుండా కొన్న వాటి మీద కూడా ప్రతాపం చూపించారు కదా. అదే వాటిని ఓవైసీ మీద చూపించారంటే చూపించలేరు. ఎందుకంటే ఎంఐఎం కు అటు కాంగ్రెస్ భయపడుతుంది, ఇటు బీఆర్ఎస్ భయపడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ రాలేదు కదా, రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. వాళ్ళు బీజేపీ ఫైట్ చేస్తుంది దేశ స్థాయిలో. ఓవైసీకి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందని అంటారు. మనకు తెలీదు ఎక్కడ వాళ్ళకి అవసరం ఉంటే ఓవైసీని అక్కడ యూజ్ చేసుకుంటారు అని చెప్తారు. సో అందుకని నేను చెప్తున్నా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఏమేమి అంటకాగుతుకొని వాళ్ళు ఓల్డ్ సిటీని పూర్తిగా కబ్జాలోకి తీసుకుంటుంది. ఓల్డ్ సిటీ ఇంకా ఓల్డ్ సిటీగానే ఉంది. ఇప్పటికీ మెట్రో రాలేదు, ఏది డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు అంటున్నారు కదా ల్యాండ్ వాల్యూ ₹1,00,000 ఎక్కడ ఉందని చెప్పి. మిగతా సిటీ అంతా కూడా గజన్ ల్యాండ్ వాల్యూ 1,00,000 ఉంటే ఓల్డ్ సిటీలో 20 to 30% కూడా ఉండదు. ఎందుకంటే ఓల్డ్ సిటీ ఇంకా ఓల్డ్ సిటీగానే ఉండాలి. ఓల్డ్ సిటీలో ఏమంటారు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు. అది డెవలప్ అయితే కనుక మా పరిస్థితి ఏందని ఎంఐఎం ఆలోచిస్తుంది. దాన్ని ముట్టుకోవడం ఎందుకు, ఆ 7 కాన్స్టిట్యున్సీస్ వాళ్ళకి ఇచ్చేద్దాం అదో అంటారు కదా, దేవుడికి ఇచ్చేసాం అన్నట్టు ఆ 7 కాన్స్టిట్యున్సీస్ వారికి ఇచ్చేద్దాం అన్నట్టు బీఆర్ఎస్ వైఖరి, కాంగ్రెస్ వైఖరి. వీళ్ళిద్దరిట్లో ఎవరు అధికారంలోకి వచ్చినా అంతే. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎంఐఎం ని టచ్ చేయడానికే భయపడతాయి.